హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. సో దోస్ సంబంధించినటువంటి సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ కాలేజ్ రిపోర్టింగ్ కానీ లాస్ట్ డేట్ అయితే మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నేను పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ మనకైతే 12th వరకు ఉండే, అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, అదేవిధంగా కాలేజ్ రిపోర్టింగ్ కూడా కావచ్చు. మనకి ఎప్పటివరకు ఉండే అంటే 12th వరకు ఉంటే దాన్ని 18th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో చాలామందికి కొన్ని డౌట్స్ అయితే నేను క్లారిఫై చేశాను, కానీ ఇంకొంతమందికి కూడా డౌట్స్ అనేవి అడుగుతూ ఉన్నారు. సో మెయిన్గా ఒక డౌట్ వచ్చేసి ఇంకొక ఫేజ్ వస్తుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇంకొక ఫేజ్ అనేది ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోకపోయినా కూడా, అదేవిధంగా ఒకవేళ కాలేజ్ నచ్చకపోయినా, అంటే కంపల్సరీగా కాలేజ్ నచ్చకపోతేనే మాత్రమే ఇది అంటే మీరు కాలేజీలో నేను చెయ్యలేను అనే అనుకునే వాళ్ళు మాత్రమే ప్రజెంట్కి ఫేజ్ 4 కానీ స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేయండి. సో ప్రజెంట్కి అయితే ఇంకా డేట్ అనేది ఉంది. 18th వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు, అదేవిధంగా కాలేజ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. కాలేజ్ రిపోర్టింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళాలి. సో చెప్పాను కదా, లాస్ట్ టైం చెప్పాను ఆల్రెడీ. సెల్ఫ్ రిపోర్టింగ్ కాపీ, అలాట్మెంట్ ఆర్డరు, అదేవిధంగా మేజర్ డాక్యుమెంట్స్, కొద్దిగా టీసీ మాత్రం ఒరిజినల్ అడుగుతారు. సో ఆ టీసీ మాత్రం ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఒక సెట్ జిరాక్స్ తీసుకెళ్ళండి. అదేవిధంగా ఒరిజినల్స్ కూడా చూపించాలి, చూపిస్తే సరిపోతుంది. సో చాలామంది ఒకటే డౌట్ అడుగుతున్నారు, మేము ఎంసెట్ వెళ్ళాలనుకుంటున్నాము, సో మేము మరి పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. నో ప్రాబ్లం అండి, ఎంసెట్ వెళ్ళే వాళ్ళు కూడా కాలేజ్ రిపోర్టింగ్ చేసుకోండి, అంటే కాలేజ్లో వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే మీకు టీసీ అనేది రిటర్న్ చేస్తారు. నేను ఏం చెప్తున్నానంటే, ఇది మెయిన్గా గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఓకే రిటర్న్ చేస్తారు, చూసుకొని వెళ్ళండి. ప్రైవేట్ కాలేజెస్ అయితే చూసుకొని వెళ్ళండి. వాళ్ళు మరి ఫీజెస్ ఖచ్చితంగా కట్టించుకొని పంపిస్తారా, అది మీరు చూసుకొని వెళ్ళండి. ప్రైవేట్ కాలేజ్ అయితే చూసుకొని వెళ్ళండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు, నాకు థర్డ్ ఫేజ్ లోపల సీట్ వచ్చింది కానీ నాకు నచ్చట్లేదు అని అడుగుతున్నారు. అది మీ ఇంట్రెస్ట్ అండి, మీకు నచ్చకపోతే 4th ఫేజ్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా మాకు సీటే రాలేదు అని అడుగుతున్నారు. సీట్ రాకపోతే స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేయండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోయినా కూడా స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేయండి. ఒకవేళ సెకండ్ ఫేజ్ లోపల నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, థర్డ్ ఫేజ్లో నాకు వెబ్ ఆప్షన్స్ పెట్టినాను అయినా రాలేదు అంటే మీరు కూడా తప్పదు, ఫేజ్ 4 కోసం వెయిట్ చేయండి. ఎవరైతే సీటు వచ్చి థర్డ్ ఫేజ్లో కానీ ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ వచ్చి నాకు నచ్చట్లేదు, ఖచ్చితంగా నాకు నచ్చట్లేదు, ఆ కాలేజ్ నచ్చట్లేదు, ఆ గ్రూప్ నచ్చట్లేదు, ఆ కోర్స్ నచ్చట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఫేజ్ ఫోర్ కోసం వెయిట్ చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. సో కాలేజ్ రిపోర్ట్ చేయాలంటే మనకి CCOTP అనేది వస్తుంది, అది మనకి లాగిన్లో ఉంటుంది. ఒకవేళ మెసేజ్ వస్తుంది, ఒకవేళ మెసేజ్ రాకపోయినా కూడా మనకి లాగిన్ అయితే ఆ CCOTP అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టలేకపోతున్నారు. సో దానివల్ల 500 కానీ 1000 కానీ వస్తుంది. నో ప్రాబ్లం అండి, 500,000 వచ్చినా కూడా మీకు అడ్మిషన్ టైంలో రీఫండ్ అవుతుంది. ఇది కేవలం ఏంటి అంటే గవర్నమెంట్ కాలేజెస్లో చూసుకోండి, గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు అయితే రీఫండ్ చేస్తూ ఉంటారు. అంటే రీఫండ్ మీన్స్ అడ్మిషన్ టైం లోపల 500 తగ్గుతుంది. సో నేను కేవలం గవర్నమెంట్ కాలేజ్ బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నాను. ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే, నాకు ఎంసెట్ ఉంది కదా, మరి ఇప్పుడు నేను జాయిన్ కాకపోతే మళ్ళీ తర్వాత జాయిన్ కావచ్చా అని అడుగుతున్నారు. అంటే సీట్ వచ్చిందా, అంటే ఎంసెట్ సీట్ అలాట్మెంట్ కాలేదు కదా అని. సో మీరైతే ఆప్షన్గా పెట్టుకోండి, ఖచ్చితంగా కాలేజ్ రిపోర్ట్ అయితే చేసుకోండి. ఇంజనీరింగ్ వాళ్ళైతే కాలేజ్ రిపోర్ట్ అయితే చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు కనుక ఎంసెట్లో కనుక మంచి ర్యాంక్, మంచి కాలేజ్ వస్తే మాత్రమే కాలేజీని చూస్ చేసుకోండి. సో ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే, మెయిన్గా నాకు మొబైల్ అనేది లేదు, అంటే CCOTP వచ్చి మొబైల్ అనేది లేదు అని అడుగుతున్నారు. నో ప్రాబ్లం అండి, మీరు మీ సేవకి వెళ్ళేసి మొబైల్ అప్డేట్ చేసుకోండి సరిపోద్ది. మీకు ఏదైతే మొబైల్ని అప్డేట్ చేసుకుంటారో ఆ మొబైల్కి ఓటీపీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకటే అండి, ఖచ్చితంగా మీకు స్పెషల్ ఫేజ్ అనేది వస్తుంది, ఎలాంటి బాధపడద్దు. చాలా మటుకు నాకు కాలేజ్ రాలేదు అనే బాధలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇది కేవలం ఏంటంటే స్పెషల్ ఫేజ్ లోపల మిగిలిపోయిన సీట్లు మాత్రమే భర్తీ చేయడం కోసం చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని సీట్లు మాత్రమే ఉంటాయి. మీరు వెయిట్ చేస్తే మీకు మంచి మార్కులు వస్తేనే వెయిట్ చేయండి, మంచి మార్కులు ఉంటేనే వెయిట్ చేయండి. ఒకవేళ సీట్ పెట్టుకోలేకపోతే, ఆ కాలేజీలో పెట్టుకోలేకపోతే, ఇప్పుడు ప్రజెంట్ పెట్టుకుంటా అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. దేనికైనా కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోండి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఉన్న కాలేజ్ అనేది మనము హోల్డ్ చేయొచ్చు అనమాట. కాబట్టి థర్డ్ ఫేజ్లో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి అని నేను చెప్తాను. ఒకవేళ కాలేజ్ నచ్చకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని మీరు ఫర్దర్గా ఇచ్చే స్పెషల్ ఫేజ్ కానీ 4th ఫేజ్ కానీ వెళ్ళండి అని నేను చెప్తాను. సో ఖచ్చితంగా అదే విధంగా చేయండి. సో మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాలేజ్ రిపోర్ట్ చేసి అడ్మిషన్ కండి, జాయిన్ కండి. సో క్లాసెస్ అనేవి 15th నుంచి ఉండే, కాకపోతే మనకి 18th నుంచి ఈ కాలేజ్ రిపోర్ట్ అనేది 18th వరకు అయింది కాబట్టి మ్యాక్సిమం 20 తర్వాత
అంటే అన్ని కాలేజెస్ లోపల ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి అయితే మనకి క్లాస్ అనేది మనకి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు అయితే కొద్దిగా అంతగా ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి మీరు వెయిట్ చేయండి. సో ఇంకోటి ఇంటర్ఫేస్ కాలేజ్ ట్రాన్స్ఫర్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి 16th నుంచి 18th వరకు ఉండే అంటే ఇంటర్ఫేస్ కాలేజ్ ట్రాన్స్ఫర్స్ అంటే మీరు ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి లేదంటే మీడియం చేంజెస్ కానీ ఇలాంటి విత్ ఇన్ ద కాలేజ్ లోపల అంటే వచ్చిన కాలేజ్ లోపల చేంజ్ చేసుకోవడం అనేది ఉండే. సో అది మాత్రం ఏంటంటే ఇప్పుడు 18th వరకు ఉంది కాబట్టి అది తర్వాత వస్తుంది. ఏది ఇంటర్ఫేస్ కాలేజ్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఆఫ్టర్ 18th అనేది నాకు తెలిసి 19, 20 ఉండొచ్చు. లేదు అని అంటే 16, 18లో ఉంటే కూడా కానీ మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఎలాగైతే ఇప్పటిదాకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో అదేవిధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. విత్ ఇన్ ద కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. లేదు అంటే కాలేజ్కి వెళ్ళే ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. సో మంచి కాలేజ్ చూస్ చేసుకోండి. మంచి గ్రూప్ వచ్చి ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, నో ప్రాబ్లం. సో ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే నాకు ఒక మార్క్స్ తక్కువ ఉన్నాయి, మంచి కాలేజ్ వస్తా అంటే ఖచ్చితంగా మంచి కాలేజ్ రాకపోవచ్చు. ఎందుకంటే సీట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఫేజ్ 4 లోపల చాలా తక్కువ సీట్లు ఉంటాయి. కాబట్టి మీరు వెయిట్ చేయగానే నాకు తెలిసి వచ్చిన కాలేజ్ లోపల జాయిన్ కండి అని చెప్తాను. ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే నాకు వచ్చిన కాలేజ్ బాగానే ఉంది కానీ నాకు గ్రూప్ నచ్చట్లేదు అని అంటున్నారు. సో ఖచ్చితంగా జాయిన్ కండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఇంటర్ఫేస్ ట్రాన్స్ఫర్స్ లోపల విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ లోపల సేమ్ గ్రూప్ వేరే గ్రూప్ అనేది చేంజ్ చేయొచ్చు. ఆ కాలేజ్ లోపల మీకు వచ్చిన గ్రూప్ కాకుండా వేరే గ్రూప్లోకి ఈజీగా షిఫ్ట్ కావచ్చు. డిపెండ్స్ ఆన్ సీట్స్. కాబట్టి మీరు ఆ కాలేజ్ లోపల జాయిన్ కండి నేను చెప్తాను. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ డోస్ సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. సో చాలామంది అంటే ఇది లాస్ట్ ఫైనల్ అనమాట. సో ఫీజు ఎగ్జామ్ ఫీజు కూడా అంటే లైక్ అడ్మిషన్ ఫీజు కూడా అడుగుతున్నారు. అడ్మిషన్ ఫీజు అనేది ఇంకా ఓపెన్ కాలేదు. సో లైక్ లాస్ట్ ఇయర్ అయితే క్యూఫిక్స్ అట్లా ఉండే, అక్టోపాట్ క్యూఫిక్స్ ఉండే. ప్రజెంట్కి అయితే ఏ ఇంటర్ఫేస్ ఇస్తారో మనకు తెలియదు. కాబట్టి ఆన్లైన్ ద్వారానే మనకు పేమెంట్ అనేది జరుగుతుంది. మీకు అలాట్మెంట్ ఆర్డర్ లోపల పేమెంట్ అనేది వచ్చి ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. మీ కన్సర్న్ ఏదైతే కాలేజ్ జాయిన్ అయ్యారో వాళ్ళు లింక్ పెడతారు మీకు, దాని ద్వారా మీరు ఈజీగా పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి వీడియో ఫ్రెండ్స్. డోస్ సంబంధించినటువంటి వీడియో నాకు తెలిసి నేను కొంత యూస్ఫుల్ సమాచారం నేను షేర్ చేస్తున్నాను అనుకుంటున్నాను. మీకు కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం నాకు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.